మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ జాతరే. ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని సర్ప్రైజ్లు ఉంటాయో మాత్రం కన్ఫామ్గా చెప్పలేం. కాకపోతే 3 సర్ప్రైజ్లు గ్యారంటీ. అంతకు మించి ఎన్ని సర్ప్రైజ్లు వస్తాయో మాత్రం ముందే చెప్పలేం. ఒకటి డ్రాగన్ టీమ్ 2 అప్డేట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చేలా ఉంది. 3వ సర్ప్రైజ్ అయితే దేవరా సీక్వెల్ నుంచి రాబోతోంది. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్తో సినిమా వర్కింగ్ టైటిల్ పోస్టర్ అదే రోజు వస్తుందా రాదా? సందీప్ రెడ్డి వంకతో అనుకున్న ప్రాజెక్ట్ ఎప్పుడైనా పట్టాలెక్కొచ్చు, కానీ పోస్టర్ మాత్రం ముందే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా ఇలాంటి సర్ప్రైజుల మీద చాలా ప్రచారం జరుగుతోంది, కానీ 3 సర్ప్రైజులు మాత్రం ముందే కన్ఫర్మ్ అయ్యాయి. అవేంటో చూసేయండి. డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ అలియాస్ మరో టైటిల్. ఇలా ఎన్టీఆర్ సినిమా ఫైనల్ టైటిల్ ఏదైనా మేకి మాత్రం 3 భారీ సర్ప్రైజ్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఒకటి మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డేకి భారీ అప్డేట్స్ సిద్ధమవుతున్నాయి. డ్రాగన్ మూవీ నుంచి ఖచ్చితంగా మే 20న టీజర్ ఉంటుందనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అంశమే. ఎందుకంటే లాస్ట్ ఇయరే టీజర్ ప్లాన్ చేస్తే వార్ 2 మూవీ టీం రిక్వెస్ట్ వల్ల జనాల ఫోకస్ మరోవైపు షిఫ్ట్ కాకూడదని అలా ఆపారు. కానీ ఈసారి డ్రాగన్ టీజర్ రిలీజ్ చేయకుండా ఉండటానికి ఏ రీజను లేదు. కాబట్టి పక్కాగా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా టీజర్ రావటం పక్కా. ఎటొచ్చి రెండో అప్డేట్ మీదే ఫ్యాన్స్లో ఆశలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. అదే టైటిల్ ట్రాక్. అవును, లిరికల్ ప్రోమో వీడియో రూపంలో డ్రాగన్ టైటిల్ ట్రాక్ని కూడా లాంచ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ నిర్ణయం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, ఇప్పుడే ఎందుకు వరుసగా 2 అప్డేట్స్ అంటాడా అన్న డౌట్స్ డ్రాగన్ టీంలోనే ఉన్నాయని తెలుస్తోంది. మే 19న పాటని వదిలి అందులో డ్రాగన్ టీజర్ అనౌన్స్మెంట్ ఇచ్చి 24 గంటల తేడాతో డ్రాగన్ టీజర్ వదులుతారని తెలుస్తోంది. ఇక దేవర విషయంలో కూడా కొరటాల శివని ఎవరూ ఆపేలా లేరు. తను కూడా ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ మనసు మారకముందే దేవర సీక్వెల్ పనుల్లో వేగం పెంచాలనుకుంటున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ ఎలాంటి ట్విస్ట్ ఉండకూడదంటే ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్గా దేవర 2 గ్లిమ్స్ లేదంటే టీజర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ షురూ కాకుండా గ్లిమ్స్ ఎక్కడి నుంచి వస్తుందన్న అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే దేవర 1ని తీసినప్పుడే దేవర సీక్వెల్ తాలూకా కొంత షూటింగ్ జరిగింది. ఆ ఫుటేజ్తో గ్లిమ్స్ రెడీ చేసి మే 20న కాకుండా 20 రోజుల ముందే మేడే స్పెషల్గా దేవర 2 గ్లిమ్స్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దానికి సాలిడ్ రీజన్ ఉంది. ఒకవేళ మే 20న పూర్తిగా ఫోకస్ డ్రాగన్ మీదే ఉండాలని దేవర 2 గ్లిమ్స్ని హోల్డ్లో పెట్టినా పెట్టొచ్చు. అదే ముందు గ్లిమ్స్ వదిలితే దేవర 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్ నిర్ణయానికి మరే పరిస్థితులు అడ్డుపడకపోవచ్చు అనేది కొరటాల శివ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద అనౌన్స్మెంట్ కూడా తన బర్త్డే రోజు రావచ్చు. రాజమౌళి నుంచి ఏదో వీడియో బయట ఉందంటున్నారు. అది జస్ట్ బర్త్డే విషయసేనా లేదంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద ఏదైనా హింట్ ఇస్తారా అన్నది ఆ రోజే తేలుతుంది. మొత్తానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డేకి భారీ అప్డేట్ల దాడి పెరిగేలా ఉంది.